Welcome to BK Spoken English. Today we will discuss about that should is a statement. When should we use the should is a statement? We should use a should is a statement when we are giving the suggestions or advices. ఓకే, ఇలా సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చేటటువంటి సందర్భంలో లేదా చేసేటటువంటి సందర్భంలో ఏం వాడతామంటే షుడ్ అనేటువంటి స్టేట్మెంట్ను ఉపయోగించాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెద్దలను గౌరవించాలి. యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అని చెప్తాం కదా. అలాంటి సందర్భంలో అంటే సలహాలు కానీ సూచనలు కానీ చేసేటటువంటి సందర్భంలో లేదా ఇచ్చేటటువంటి సందర్భంలో షుడ్ అనే స్టేట్మెంట్ను ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 plus OW. OW means other words. In our English language, 7 subjects are there. I, we, you, they, he, she, it. I, we, you, they, he, she, totally we should use should. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెద్దలను గౌరవించాలి. యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. ఓకే, మీరు పాలు త్రాగాలి. యూ షుడ్ డ్రింక్ మిల్క్. మీరు ఫ్రూట్స్ తినాలి. యూ షుడ్ ఈట్ ఫ్రూట్స్. మీరు ఎగ్జామ్ రాయాలి. యూ షుడ్ రైట్ ఎగ్జామ్. మీరు హైదరాబాద్కి వెళ్ళాలి. యూ షుడ్ గో టు హైదరాబాద్. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. యూ షుడ్ అటెండ్ ద ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటే చెయ్యాలి, చూడాలి, మాట్లాడాలి అని చెప్తాం కదా. అలాంటి సందర్భంలో షుడ్ అనే స్టేట్మెంట్ ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ షుడ్ నాట్ ఇస్ ది స్టేట్మెంట్. షుడ్ నాట్ అంటే చేయకూడదు, అది కూడా సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి సందర్భం. షుడ్ నాట్. రైట్ నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ షుడ్ నాట్ ఇస్ ఎ స్టేట్మెంట్. When should we use the should not is a statement? When we are giving the suggestions what we don't do. What we don't do actions is called is should not is a statement. For example, మీరు ఇతరులను విమర్శించకూడదు. You should not comment others. మీరు పొగ త్రాగకూడదు అంటాం కదా. You should not smoke. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు జంక్ ఫుడ్ తినకూడదు. You should not eat junk food. ఓకే, మీరు ఇతరులను కామెంట్ చేయకూడదు. యూ షుడ్ నాట్ కామెంట్ అదర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంకెలా, మీరు కారు స్పీడ్గా నడపకూడదు. యూ షుడ్ నాట్ డ్రైవ్ ఏ కార్ స్పీడ్లీ. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ షుడ్ నాట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ షుడ్ నాట్ ఈజ్ ఏ స్టేట్మెంట్? రైట్ నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ప్రిన్సిపల్. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ నాట్ ప్లస్ V1 plus other words. In our English language, 7 subjects are there. How many subjects are there? 7 subjects are there. What are they? I, we, you, they, he, she, it. I, we, you, they, he, she, it. Totally we should use should not is a statement. Okay. For example, మీరు పొగ త్రాగకూడదు. You should not smoke. ఓకే, మీరు కూల్ డ్రింక్స్ తాగకూడదు. You should not drink cool drinks. మీరు జంక్ ఫుడ్ తినకూడదు. You should not eat junk food. ఓకేనా, మీరు ఫ్రైడ్ నాన్ వెజ్ తినకూడదు. యూ షుడ్ నాట్ ఈట్ ఫ్రైడ్ నాన్ వెజ్. మీరు ఎక్కువ ఆయిల్ వాడకూడదు. యూ షుడ్ నాట్ యూజ్ మోర్ ఆయిల్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఈస్ షుడ్ నాట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఫస్ట్ షుడ్ ఈజ్ కంప్లీటెడ్, నెక్స్ట్ వన్ ఈజ్ షుడ్ నాట్ ఈజ్ కంప్లీటెడ్. షుడ్ అంటే చెయ్యాలి, షుడ్ నాట్ అంటే చేయకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ రాయాలి. యూ షుడ్ రైట్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ రాయకూడదు. యూ షుడ్ నాట్ రైట్ అన్ ఎగ్జామ్. మీరు హైదరాబాద్కి వెళ్ళాలి. యూ షుడ్ గో టు హైదరాబాద్. మీరు హైదరాబాద్కి వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో టు హైదరాబాద్. మీరు స్విమ్మింగ్ చేయాలి. యూ షుడ్ స్విమ్. మీరు స్విమ్మింగ్ చేయకూడదు. యూ షుడ్ నాట్ స్విమ్. ఓకే, మీరు టీ త్రాగాలి. యూ షుడ్ డ్రింక్ టీ. మీరు టీ తాగకూడదు. యూ షుడ్ నాట్ డ్రింక్ టీ. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ should is a statement and should not is a statement. Tomorrow we will discuss another topic. BK Spoken English classes has been started. Come and join BK Spoken English in Narayanpet. Thank you very much.